Showers of blessing, showers of blessing we need. ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నా కృప నిన్ను విడిచిపోదు. మై స్టెడ్ ఫస్ట్ లవ్ షెల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ యూ. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. జీవన ప్రయాణంలో మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ఒకవేళ నీవు ఆదరణ కొరకు ఎదురు చూస్తూ గాలి చేత కొట్టబడుతూ ప్రయాసతో నిండి ఉన్నావా? కన్నీరు విడుస్తూ సహాయము కొరకు ఎదురు చూస్తున్న పరిస్థితిలో నీవు ఉన్నట్లయితే ఈ మాటలు, ఈ వాగ్దానం నీ కొరకు దేవుడు సిద్ధపరిచాడు. నిన్ను చూస్తున్న దేవుడు విడువని ఎడబాయని దేవుడు. ఆయన ఆదరణకర్త అయిన వాడు, కృప కలిగినటువంటి దేవుడు. నీ పరిస్థితిని ఎరిగి నిన్ను ప్రేమిస్తూ నీ కొరకు సిద్ధపరిచి నీతో మాట్లాడుతున్న వాగ్దానం ఇది. ఆయన కృప నిన్ను విడిచిపోదని ఆయన మాట్లాడుతున్నాడు. నీ ప్రయాణంలో నీ ప్రక్కనే ఉండి నేను అనేక పనులు నీ కొరకు చేస్తూ ఉన్నా. నీ మార్గాలు సరళము చేస్తూ ఆపద నీ దగ్గరికి రాకుండా నిన్ను, నీ కుటుంబాన్ని, సమస్తాన్ని దీవిస్తూ నా కృపాకంచె కావలించాను. కాబట్టి ఈ నూతన దినం నీవు చూడగలుగుతూ ఉన్నావు. నీ ప్రయాణంలో అనేక పరిస్థితులు నిన్ను విడిచిపెట్టి ఉండొచ్చు, వ్యక్తులు నిన్ను విడిచిపెట్టి ఉండొచ్చు, నీ నమ్మకమే నిన్ను విడిచిపెట్టిపోయి ఉండొచ్చు. దేవుడు అంటున్నాడు, నా కృప నిన్ను విడిచిపోదు. నేను నీ పితరుడైన నోవాతో చేసిన నిబంధన నేను జ్ఞాపకము చేసుకుంటున్నాను, మర్చిపోలేదు. గొప్ప వాత్సల్యతతో నిన్ను సమకూరుస్తాను. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యత చూపుతానని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కృంగిన నీ పరిస్థితులలో నిన్ను ధైర్యపరిచే వాగ్దానం ఇది. బలహీనపడుతున్న సమయంలో నిన్ను బలపరిచి లేవనెత్తేటటువంటి వాగ్దానం. ఆశలు అడిగారిపోతున్న ఆ నేపథ్యంలో నూతనమైన ఆశలు చిగురింప చేసేటటువంటిది ఈ వాగ్దానం. నువ్వెవరివైనా, నువ్వే పరిస్థితుల్లో ఉన్నా దేవుడు నిన్ను దృష్టించి నీతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలం ఆయన కృప నీ మీద ఉన్నది. కృపాక్షేమములు నీ వెంట ఉంచాడు. పరిస్థితులు ఏవైనా ఆయన కృప మాత్రము నిన్ను విడిచిపోదని ఆయన వాగ్దానము చేస్తున్నాడు. నిన్ను మరచిపోలేదు సుమా. నీ ప్రార్థనలు వినబడ్డాయి. నువ్వు విడిచిన కన్నీరు ఆయన చూస్తున్నాడు. ప్రతి కన్నీటి బాష్ప బిందువును ఆయన తుడిచివేస్తానని వాగ్దానము చేసిన దేవుడు. దిగులెందుకు పడతావు? ఆయన నీతో ఉండగా, ఆయన సన్నిధి నీతో వస్తూ ఉంటుండగా నీకేమీ కొదువా? నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. నీతోనే నిన్ను ప్రేమించే దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. ఇంకా దిగులు చెందుతావా? సర్వశక్తిమంతుడైన దేవుడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా, ఆయన కృప నిన్ను విడిచిపోదని వాగ్దానము చేసినటువంటి గొప్ప తండ్రి నీతో పాటు అడుగు వేయటానికి సిద్ధపడుతున్నాడు. నీ చేయి పట్టి నడిపించటానికి, నీ మార్గములో ఉన్న ప్రతి ఆటంకాన్ని తొలగించటానికి నీ ముందుగా నడుస్తున్నాడు ఆయన. ఆయన కృపాకంచె నీ చుట్టూ ఉంచి నిన్ను విస్తారమైన దీవెనలతో నింపబోతున్నాడు. ధైర్యము తెచ్చుకో. నీ హృదయాన్ని కలవరపడనివ్వద్దు. నిన్ను బాధించేవారిని, నిన్ను గాయపరిచేవారిని నీ నుండి దూరముగా ఉంచబోతూ ఉన్నాడు. నీతో యుద్ధము చేయవారితో
ఆయన యుద్ధము చేయబోతున్నాడు ఈ ఉదయకాలం. నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేసే దేవుడు, నీ ప్రతి అడుగు బలపరిచి, నీ ప్రతి ఆలోచన స్థిరపరిచి నిన్ను దీవించే దేవుడు ఈ ఉదయకాలం నీతో పాటు ప్రయాణం చేయబోతూ ఉన్నాడు. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. పరిస్థితుల ప్రభావం చేత నువ్వు ఆయనకు దూరస్తుడివి అయిపోయావేమో. నీ పరిస్థితులను బట్టి, నీ బలహీన స్థితిని బట్టి ఆయన నీకు దూరస్తుడిగా లేడు. అంత ప్రేమ నీకు, ఆయనకు నువ్వంటే. ఆయన దృష్టిలో నువ్వెంతో శ్రేష్టమైన వ్యక్తివి. ఉదయకాలం నువ్వెవరివైనా ఏ స్థితిలో ఉన్నా ఒక్కసారి ఆయన వైపు చూడటానికి ఇష్టపడదాం. ఈ దినము, ఈ క్షణము మనము కలిగి ఉన్న సమస్తము ఆయన కృప వలనే. ఆ కృప నిన్ను విడిచిపోదని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. ఈ గొప్ప వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయన వైపు సంపూర్ణముగా ఆయన వైపు తిరిగి హృదయ ద్వారాలు తెరిచి ఆయన ఆహ్వానిస్తూ ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్యా స్తోత్రాలు. ఉదయకాల సమయం మాతో మీరు మాట్లాడారు. యోగ్యత లేని నా జీవితాల్లో అయా చితికిన నా బ్రతుకును మరల తిరిగి కట్టడానికి నీ కృపల చేత నింపి నిత్యము నాతో మీరు ఉండటానికి నన్ను ఎంపిక చేసుకున్నందుకు మీకు వందనాలు. నీ కృపాక్షేమములు మా వెంట ఉంచి అనేక మందికి సాక్షార్థముగా మమ్మలను వాడుకున్నామని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.